వెల్కమ్ టు ప్రజానాడి. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి మంత్రి అప్పలరాజు అన్నారు. ప్రజలకిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు పెరగాలన్నా మళ్లీ మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత వారోత్సవ సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని హితవు పలికారు. ఎన్నో ప్రభుత్వాలను చూశామని, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, రోషయ్య, రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులను సైతం చూశాం. కానీ మా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసి మేము ఇంకొకటి దగ్గర ఆర్థిక సాయం కోసం చెయ్యి చాపకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని మీరు వారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు మంచి జరిగితే మాకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. మీరంతా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వడంతో మన ప్రాంతంలో ఉన్న కిడ్నీ జబ్బులకు మెరుగైన వైద్యం అందించాలనే దృక్పథంతో కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి స్థాపించి ప్రజలందరికీ కానుకగా ఇచ్చామని గుర్తు చేశారు. 700 కోట్ల వ్యయంతో హిరమండలం దగ్గర మంచినీటి ప్రాజెక్టు నిర్మించి మీ ఇంటి దగ్గరికే మంచినీటిని తెప్పించామన్నారు. కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ దగ్గర జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. పలాస మండలంలోని డ్వాక్రా మహిళలకు 5,85,70,654 రూపాయలు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మహిళా సంఘాలకు 7,40,70,654 రూపాయల ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అంటే 5 ఏళ్ల కాలంలో నాకు వచ్చింది ఎంతో 3.5 ఏళ్ల కాలము, 3 ఏళ్ల కాలం. ఈ 3.5 ఏళ్ల కాలంలోనే మన ప్రాంతంలో కిడ్నీ జబ్బులు ఉన్నాయి, మన ప్రాంతంలో వైద్య సదుపాయాలు ఏమంటే బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టి మీ అందరికీ కూడా కానుకగా ఇచ్చామని సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. 700 కోట్ల రూపాయలతో ఎక్కడుంది వంశధార అనేది? 150 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి నీ ఇంటి దగ్గరికే మంచినీరు తెప్పించి మీకు కానుకగా ఇచ్చామని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో ట్యాంకులు కట్టాం. అమ్మయ్య, ఆకలి వేయడం లేదైతే మీకు వేస్తుందా? అందరికీ అందుతున్నాయా? 2 నిమిషాల లేటైనా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్, జై జై జగన్.